కుంటాకింటే పార్ట్ 3. పార్ట్ 2 చూడని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చూసేయండి. అలా బంధించి తీసుకొచ్చిన వాళ్ళలోని ఆడవాళ్ళనైతే దారుణంగా కిరాతకంగా రేప్ చేసి బంధించేవారు. ఆ కారణంగా పుట్టిన పిల్లల్ని కూడా వేరే దేశాలకు అమ్మేసేవారు. 1906లో అమెరికాలోని బానిసత్వం అనేది ఉండకూడదని, మనుషుల్ని బానిసల్లా చూడకూడదని చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ టైంలోని ఐలాండ్ లో ఉన్న కొన్ని వేల మందిని బయటకు విడిచిపెట్టి ఇక్కడ నుంచి ఈదుకొని వెళ్ళిపోమంటూ చెప్పారు. అలా ప్రయత్నిస్తూ ఈతరాని చాలా మంది దారిలోనే చనిపోయారు. ఇలా వాళ్ళు చనిపోయే వరకు కూడా సుఖంలేని జీవితాలనే గడిపారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ జీవనాన్ని సాగించారు. ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలోని చివరి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు DNA టెస్టులు చేపించుకునే దారుణ స్థితుల్లో ఆ ప్రజలు ఉన్నారు. 1974లో హెలెక్స్ హ్యాలీ రాసిన బుక్ కారణంగా ఈ ఐలాండ్ గురించి, అక్కడ జరిగిన దారుణ సంఘటనల గురించి అందరికీ తెలిసింది. కుంటాకింటే అనే వ్యక్తి ఈయనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారని, ఆయనకు జరిగిన కథనే ఈ రూట్స్ అనే బుక్ లో రాశానని చెప్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టీ పల్స్.